నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక మెజార్టీతో 4,30,000 చిలుకు మెజార్టీతో గెలుపొందినటువంటి రామసాయం రఘురామరెడ్డి గారికి ఖమ్మం జిల్లా ప్రజలు ఎంతగానో ఓట్లేసి గెలిపించేందుకు వారు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వాళ్ళ యొక్క శ్రేణులు ఎంతో ఉత్సాహంగా పనిచేసి ఈ యొక్క అద్భుత విజయాన్ని సాధించడంలో పనిచేశారు. అలాగే దేశంలో జరుగుతున్నటువంటి మొత్తం ఎన్నికల లెక్కింపుల్లో దరిదాపు బీజేపీ పార్టీతో సమానంగా కాంగ్రెస్ పార్టీ వస్తూ ఉంది. రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఈ యొక్క విజయం కూడా సాధించేటువంటి దిశగా నడుస్తూ ఉంది. ఈ యొక్క విజయం సాధించిన ఖమ్మం జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. సోనియా గాంధీ గారి నాయకత్వం, పొంగులేటి గారి నాయకత్వం, బట్టి గారు, తుమ్మల గారి నాయకత్వం. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్లో.